ఇది ఒక సముద్రం పిలిచిన ప్రళయం. 1977 నవంబర్ రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఒక ప్రమాదకరపు నిశ్శబ్దం చుట్టుముట్టింది. సముద్రం మాత్రం కొన్ని భయంకరమైన సంకేతాలు ఇస్తుంది. ఎక్కడో లోతుల్లో ఏదో గొప్ప మార్పు జరుగుతోంది. కానీ ఆ గ్రామంలోని వేలాది మంది ప్రజలకు కనీసం ఊహ కూడా లేదు. నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో వాతావరణం అసాధారణంగా ఉంది. నవంబర్ 12న బే ఆఫ్ బెంగాల్ లోతుల్లో ఒక తక్కువ పీడనం లో ప్రెషర్ ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి లో ప్రెషర్లు సైక్లోన్ గా మారడానికి కనీసం 4 నుంచి 5 రోజుల టైం తీసుకుంటుంది. కానీ ఈసారి వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. కొన్ని గంటల్లోనే ఆ లో ప్రెషర్ డీ ప్రెషర్ అయింది. ఇంకాస్త సమయం తర్వాత ఆ డీ ప్రెషర్ వెరీ డీప్ డీ ప్రెషర్ గా మారింది. తర్వాత కొద్ది సమయానికి డీప్ డీ ప్రెషర్ అయి ఒక భీకర సైక్లోన్ గా మారిపోయింది. సమస్య ఏమిటంటే ఆ కాలంలో వాతావరణ శాఖకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ. సరిగ్గా ఎక్కడ తుఫాను దాడి చేస్తుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అన్న సమాచారం ప్రజలకు సరైన సమయంలో చేరలేదు. అందుకే ఈ 1977 తుఫాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి విపత్తులలో ఇది ఒకటిగా మిగిలిపోయింది. నవంబర్ 17 నాటికి తుఫాన్ దిశ దివిసీమ తీరంపై నేరుగా దూసుకొచ్చింది. కానీ అప్పటికే ప్రజలు ఆ ప్లేస్ ఖాళీ చేయడానికి చాలా ఆలస్యం అయిపోయింది. నవంబర్ 19 రాత్రి 10 గంటలకు దివిసీమ ప్రాంతంలో చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయింది. గాలి ఎప్పటికప్పుడు వేగం పెంచుకుంటుంది. ప్రజలు భయంతో ఉన్న ఇంత పెద్ద ప్రమాదం వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. రాత్రి 11:30కు ఒక్కసారిగా ఆకాశం చీలిపోయినట్టు మెరుపులు పిడుగుల శబ్దంతో భూమంతా కంపించే స్థాయికి చేరింది. అలలు ఒక్కసారిగా ఎత్తుకు ఎగరడం స్టార్ట్ అయింది. ఏదో పెద్దది జరగబోతుందని అందరికి తెలిసేలా చెప్పింది. కానీ అది ఎంత పెద్దదో పలకరానంత పెద్దదని ఎవరు కూడా గ్రహించలేదు. అర్ధరాత్రి 12:20 మొదటి అతి భారీ అల అది అసాధారణ అల కాదు, భూమిని మింగేయడానికి వచ్చిన నీటి గోడ లాంటిది. అయితే ఒక్కసారిగా మట్టి ఇండ్లు కూలిపోయాయి, చెక్క ఇండ్లు పగిలిపోయాయి, పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అంతా చీకటి, అంతా నీళ్లు, అంతా అరుపులు. అలా ఒకటి కాదు 100 అలలు నాన్ స్టాప్ గా ఊరి మీద వచ్చి పడ్డాయి. ఉదయం 3 గంటల సమయం అయింది. ఇది ఆ రాత్రికి అత్యంత భయంకరమైన సమయం. గాలి వేగం 200 కిలోమీటర్లకు పైగా చేరింది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు వేర్లతో సహా ఎగిరిపోయాయి. అక్కడ ఒక్క ఇల్లు కూడా లేకుండా అన్ని నీలమట్టం అయిపోతున్నాయి. సముద్రం ఒక్కసారిగా 3 నుంచి 5 కిలోమీటర్లు ఊరు లోపలికి దూసుకొచ్చింది. నిద్రలో ఉన్న పిల్లలు, పెద్దలు, పశువులు అన్ని ఒక్కసారిగా నీటిలో కలిసిపోయాయి. అందరికి ఒక్క నిమిషం ఏమవుతుందో అర్థం కాక అందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గట్టిగా అరుస్తున్నారు, పరిగెత్తుతున్నారు. ఎక్కడ వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఆ రాత్రి దివిసీమ మొత్తం ఆ సముద్రానికి బలి అయిపోయింది. తుఫాన్ తగ్గినప్పుడు ఉదయం మొదటి కాంతి పడింది. కానీ ఆ కాంతి జీవితం మీద పడలేదు, నాశనం మీద పడింది. అక్కడ ఇల్లు లేవు, చెట్లు లేవు, రోడ్లు లేవు. మిగిలిందంతా ఒకటే, పూర్తిగా నీటిలో మునిగిన శవాల దిబ్బ మాత్రమే. ఎవరిని ఎంత వెతికినా ఎంతమంది బతికి ఉన్నారు అని అడిగే పరిస్థితి కాదు, ఎవరైనా బతికి ఉన్నారా అనే పరిస్థితి ఉంది. ఒక రాత్రిలో దివిసీమ చరిత్ర మొత్తం మారిపోయింది. అది మనుషులు ఓడిన రాత్రి కాదు, ప్రకృతిని అర్థం చేసుకోలేకపోయిన ఒక రాత్రి. మరణాల సంఖ్య మాత్రం ఎవరు చెప్పలేని నిజం. అధికారికంగా 8 మందికి పైగా చనిపోయినట్లు రికార్డులో ఉంది. కానీ వాస్తవానికి 10,000 నుంచి 15,000 మధ్యలో చనిపోయారని అంచనా. ఎందుకంటే నీటిలో మునిగిపోయిన వారు కొందరు, సముద్రంలో మాయమైపోయిన వారు కొందరు, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాలు కొన్ని. వీరి సంఖ్యను మొత్తం లెక్కించడం అసాధ్యమే. వందలాది గ్రామాలు పూర్తిగా మట్టిలో కలిసిపోయాయి. ఒక రాత్రిలో పుట్టి పెరిగిన ఊరు కనిపించకపోవడం అది ప్రజల కోసం అసలైన విషాదం. వేలల్లో పశువులు మృతి చెందాయి. రైతులు తమ చేతికి వచ్చిన పంటను కూడా పూర్తిగా కోల్పోయారు. ఈ పంటను పూర్తిగా కోల్పోయినా కొంతకాలం ఎలాగోలాగా బతకగలరు. కానీ పశువులు ఆస్తి కదా, వీరికి జీవనాధారం అవే. ఆ నష్టం వారికి పూడ్చలేనిది. చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి ఎలా బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ జలప్రలయ ప్రభావం ఎంత పెద్దదో తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలకు దిగింది. అప్పట్లో రక్షణ టెక్నాలజీ ఇప్పటి స్థాయిలో లేకున్నా మనుషుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యత అందరికీ ఒకేలా అనిపించింది. ప్రభుత్వం మొదటగా హెలికాప్టర్లను దివిసీమ ప్రాంతానికి పంపింది. ఆకాశం నుంచి పరిస్థితిని అంచనా వేసి నీటి మధ్యలో ఇరుక్కున్న ప్రజలను గుర్తించారు. వారి కోసం ఆహారం, మందులు, నీళ్లు ఇలా చాలా వారికి కావాల్సినవి కిందికి వదిలారు. బతికి ఉన్న వారిని హెలికాప్టర్ లో నుంచి తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఈ దివిసీమ జల ప్రళయం కేవలం ఒక విషాదం కాదు, ఒక పెద్ద పాఠం. ప్రభుత్వం, ప్రజలు, శాస్త్రవేత్తలు అందరికీ ప్రకృతిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆ పాఠం వల్లే తర్వాత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ మేనేజ్మెంట్ లో దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. తుఫాను హెచ్చరిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సముద్ర తీర ప్రాంతంలో సైక్లోన్ షెల్టర్లు నిర్మాణం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా స్థాపించారు. భవిష్యత్తులో తుఫాన్లను కూడా ఎదుర్కొనే సామర్థ్యం వీరు ఏర్పరచుకున్నారు. 1990, 1996, 2014 హుదూద్ వంటి అతి పెద్ద తుఫానులో కూడా భారీ ప్రాణ నష్టం జరగకుండా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఈ దివిసీమ జలప్రలయం నేర్పిన గుణపాఠం మాత్రమే. సో ప్రకృతి ఎంత ప్రమాదకరమైన మనిషి అనుకుంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలడని ఈ దివిసీమ నేర్పింది మనకు. సో ఇది చరిత్రలో నిలిచిపోయిన ఒక విషాద కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.